విజయ్ అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు అంటూ ఒక పత్తిత్తు మాట్లాడుతూ ఉంది. ఆ పత్తిత్తు ఎవరయ్యా అంటే మనందరికీ తెలిసిందే కదా, సనాతన ధర్మాన్ని ఏదో చేసేస్తాను దోమలతో ఈగలతో పోల్చేటటువంటి దిక్కుమాలిన స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్. ఇప్పుడు ఏమంటున్నాడంటే అవినీతి పార్టీలతో విజయ్ పొత్తు కట్టాడట. పొత్తు ఏ విధంగా పెట్టుకోవాల్సి వచ్చిందనేది ఈ మనిషికి తెలియదా? వీళ్ళు గూడుపుట అన్ని రాజకీయం చేయలేదా? ఏఐడిఎంకే పార్టీతో పొత్తుల కోసం అని చెప్పేసి ఎంపర్లాడలేదా? చివరాఖరికి నెంబర్ రావట్లేదని చెప్పేసి గ్రహించి ప్రజలు చీత్కరిస్తారు, కొడతారు, రేపొద్దున రోడ్డు ఎక్కి దగ్గరికి చీపుర్లు తీసుకొచ్చి వచ్చేస్తారని చెప్పేసి భయపడి వెనకడుగు వేయలేదా? వీళ్ళు ఇప్పుడు విజయ్ పార్టీని విమర్శించడం జరుగుతావు. పొత్తులు కట్టారండి. పొత్తులు కట్టకపోతే సీఎం సీట్ ఎట్లా వచ్చింది? 108 స్థానాలు వచ్చినాయి, 118 కావాలి, మ్యాజిక్ ఫిగర్ లేదు. మరి కలుపుకొని ఏర్పాటు చేస్తేనే కదా ప్రభుత్వం. ఉట్టిపునానికి గవర్నర్ దగ్గరికి వచ్చి నా దగ్గర నేను లార్జెస్ట్ మెజారిటీ పార్టీ అయింది, నన్ను సీఎం చేయండి అని చెప్పేసి అడిగితేనేమో ఆయన గారు ఒప్పుకోడు. మరి అప్పుడు ఏం చేయాలా? మనం అంత గొప్పగా భావించి అంత నీతివంతమైనటువంటి పాలన చేసి ఉంటే కనుక ఈ రోజు నా విజయ్ అసలు పార్టీ ఎందుకు పెట్టేవాడు, పొత్తులు ఎందుకు పెట్టుకునేవాడు? మనకు నీళ్లు తెలియట్లేదు, ఎదుటోడిని మాత్రం విమర్శిస్తారు. రెండోది, అసెంబ్లీని వాకౌట్ చేశారంట. దేనికి చేశారో ఎవడికి తెలియదు. ఈ విజయ్ రాజకీయం చూసిన తర్వాత వీళ్ళకి మైండ్లు పోయినాయి. ఈ స్టాలిన్కి కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ ఏదైతే చిన్నపిల్లడేం కాదు, 48 ఏళ్ళు ఉన్నాయి ఈయనకి. ఉదయనిధి స్టాలిన్కి 48 ఇయర్స్, వాళ్ళ నాన్నకి 80 ఏళ్ళు దాకా ఇంచుమించు. ఇగ్గులు పెట్టుకుని మ్యారేజ్ చేస్తా ఉన్నారన్నమాట కథ. మొత్తానికైతే అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడంట విజయ్. మరి వీళ్ళు చేసినటువంటి రాజకీయం, వీళ్ళు చేసినటువంటి అవినీతి, డిఎంకే పార్టీ చేసినటువంటి అవినీతి ఎంత అనేది అక్కడ ప్రజలు చూస్తా లేదా? వీళ్ళు నీతులు చెప్తా ఉన్నారు ఇప్పుడు.